మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. ఎవరైనా చనిపోతే వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇప్పటికీ తిప్పలు తప్పడం లేదు. ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని, అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు తమ సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదంటున్నారు ముంపు గ్రామాల ప్రజలు. మల్లన్న సాగర్ కారణంగా ఇప్పటికే సర్వం కోల్పోయామని, ఇప్పుడు ఎవరైనా చనిపోతే ఎక్కడ ఖననం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని అన్నారు. రీసెంట్గా ఒకరు చనిపోతే ఏం చెయ్యాలో చెప్పాలంటూ ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు ప్రజలు. ఇకపై ఎవరైనా చనిపోతే వారిని తీసుకుని కేసీఆర్ ఫామ్ హౌస్ వద్దకు వెళతామంటున్నారు బాధితులు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ అంటే ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ 14 గ్రామాలకు సంబంధించిన మల్లన్న సాగర్ నిర్మాణంలో భూములు కోల్పోయారు. ఆ తర్వాత శ్మశాన వాటిక లేదు. వాళ్ళు చనిపోతే ఎక్కడ అంత్యక్రియలు చేయాలో తెలియని పరిస్థితిలో ఆర్డీఓ కార్యాలయం ముందుకెళ్తున్నారు, కలెక్టర్కి మొరపెట్టుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగడం లేదు. అసలు వాళ్ళకు తీసుకున్న 18,000 ఎకరాలు కూడా భూసేకరణలు కోల్పోయారు. ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చినప్పటి నుండి 2023 డిసెంబర్ వరకు చెప్పిన విషయాలను చూస్తే శ్మశాన వాటిక ప్రతి చోట కట్టామని చెప్పారు. తర్వాత అన్ని సౌల అంగుల ఏర్పాటు చేశామని చెప్పారు. కానీ ఈ 14 గ్రామాలకు సంబంధించిన ప్రజలకు అంత్యక్రియలు చేయడానికి 6 అడుగుల జాగ లేదని చెప్పి వాళ్ళు ధర్నా రాస్తారోకో చేస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆనాడు ముఖ్యమంత్రి ఇదే కాన్స్టిట్యున్సీ గజ్వేల్ ఎమ్మెల్యే, నేడు ఈరోజు కూడా గజ్వేల్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే. మరి వీళ్ళ మాటల్లో అసలు అంత్యక్రియలు చేయడానికి ఎందుకు జాగ చూపించలేదు, ఏం జరుగుతుందో వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నమే చేద్దాం. అసలు మీది ఏ ఊరమ్మా? అసలు అంత్యక్రియలు చేయడానికి మీకు జాగ ఎందుకు చూపించలేకపోయినరు? ఎకరాలు ఉండే అంత ఏ లేదా ఇప్పుడు మేము బొందల గడకుండి అది చేయబడుతుంది. సామరి సావన్నా బతుకన్నా మేము మాకు ఏది చూపిస్తలేరు. మీకు కేసీఆర్ జాగ తీసుకున్నప్పుడు ఎకరాకు 10 లక్షలు 8 లక్షలు కట్టించిండు. జాగా ఇల్లుకి ఇల్లు ఇచ్చిన, శ్మశానికి వాటికి కట్టించినాడు. మీ శ్మశాన వాటికి లేదు ఇక్కడ? ఎక్కడ లేదు సార్, మరి మాకు ఎక్కడ లేదు. మాకు ఏం పాకిది ఇంతవరకు కూడా పాకిది లేదు, ఏది లేదు. మాకు శ్మశాన వాటిక లేదు. 14 ఊళ్ళకు ప్యాకేజీలు లేవు. మామూలు మా ఊళ్ళోనే ఒక 450 మందికి ప్లాట్లు పిల్లలకు 18 ఇయర్స్ వాళ్ళకు పేపర్స్ ఇచ్చారు. మోకా మీదకి పోతే ల్యాండ్ లేవు. ఫస్ట్ చూపించారు మీకే వస్తాయని, ఇప్పుడు వచ్చి ఆ రైతుదని చెప్తారు. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద మాకు అప్పుడంటే ముఖ్యమంత్రి అయి ఉండే ఆయనకు తీరలేదు కావచ్చు. ఇప్పుడైతే మాకు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయనే కదా. ఇప్పుడన్నా ఈ సమస్యలు తెలుసుకొని ఆయన ఏదైనా ఒక ముంగడికి వచ్చి అడిగేసి చేయొచ్చు కదా. అప్పుడంటే పెద్ద మనిషి రాష్ట్రం మొత్తం తిరిగేది ఉండే, ఆయన వీలు కాదు. ఇప్పుడు ఫామ్ హౌస్లో ఏమంటుండే అందరికీ తెలుసు, ఈయనే ఉండడానికి. హైదరాబాద్ కూడా పోతలేడు. కనీసం ఈ సమస్యల మీద ఇప్పుడు ఆ గాడాన్ని పెట్టుకున్నాడు, ఎవరిని పెట్టుకున్నాడు, వాళ్ళతో తెలిసిపించుకొని ఇవన్నీ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. మా పేరు ఉపేందర్ రెడ్డి, వేములగట్టు. 14 గ్రామాలను తీసుకొచ్చి ఒక గజ్వేల్ తన నియోజకవర్గం స్వార్థం కోసం తన నియోజకవర్గం పెంచుకోవాలనేటువంటి దురాలోచనలు చేసి ఎవరిని ఏమవుతారో అనేటువంటి ఆలోచన చేయకుండా 14 గ్రామాల నిర్వాసితులకు ఎలాంటి ఉపాధి లేకుండా తీసుకొచ్చి ఇక్కడ వేసావు. కనీసం మొన్న జరిగినటువంటి సంఘటన ఏంటంటే, మొన్న ముస్లిం అమ్మాయి చనిపోతే డైరెక్ట్ తీసుకుపోయి ఐఓసీ ఆఫీస్ ముందు పెట్టారు. ఎందుకు ఇంత దుస్థితికి ఏర్పడింది అంటే, దీనికి మీరు ముందు ఉన్నటువంటి సీఎం గారు మీ కాన్సెన్స్ అయి ఉండి కూడా ఇక్కడ కనీసం 14 గ్రామాలకు చనిపోతే 6 అడుగుల జాగా ఇచ్చే వసతి లేనటువంటిది ఏర్పాటు చేశారు. మేము ఏదో ప్రపంచంలో మంచి కాలనీ కట్టామని చెప్పారు. దానికి నిదర్శనం ఏంటంటే, చనిపోతే ఎవరు శవాలపైన ఎవరు కూడా చూడరు. అలాంటిది శవాన్ని తీసుకుపోయి ఐఓసీ ఆఫీస్లో వేసారు అంటే మీరు చేసినటువంటి పరిపాలన ఏ విధంగా ఉందో మీకే అర్థమవుతుంది. కనీసం ఈరోజు ఏదో వాళ్ళు ఐఓసీ ఆఫీసులో వేశారు, కానీ మేము నెక్స్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా మీ ఫామ్ హౌస్లకే తీసుకొస్తామనేటువంటి మాట చెప్తున్నాం. ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే ఉండి ఎందుకున్నారు? అసలు ఎమ్మెల్యే చేస్తే చేయండి, చేయకుంటే రాజీనామా చేసుకొని ఊకోండి, ఎవరైనా చేస్తారు. కానీ మీరు ఉండి కొట్లాడకుండా మాకు ఇవ్వకుండా మీరు హామీలు ఇచ్చి 90% చేశాం, 100% చేశాం, మీరు ఇంకేమన్నా ఉంటే ఎక్కువ చేయరు అనేటువంటి చెప్పి రెచ్చగొట్టే మాటలు కాదు. పని చేసి చూపెట్టండి, పని చేయండి. ఫస్ట్ పని చేయకుండా మీరు ఇదే విధంగా చేసుకపోతే ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉన్నా సరే శవాన్ని మాత్రం ఖచ్చితంగా మీ ఫామ్ హౌస్ల పొంటే వస్తాయి, మీ నాయకుల పొంటే ఉంటాం. మీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు చేయాల్సినటువంటి పని చేయకుండా ఫామ్ హౌస్లో ఉండి మాకు లేదు, మా గవర్నమెంట్ లేదు అనేది కాదు. మీ గవర్నమెంట్ ఉన్నా లేకున్నా నువ్వు ఒక ఎమ్మెల్యేవు, అది మర్చిపోకుండా ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. మాటలు ఒకటి, చేతలు ఒకటి. వాళ్ళు చేసే పనులలో ప్రతి ఒక్కరు కూడా బ్రోకరిజాన్ని బ్రోకరిజంతో వాళ్ళు ముందుకు పోతూ
మాకు ఉన్నటువంటి వచ్చే హక్కులను కాలు రాస్తూ పోతున్నారు. ఈ రోజు వరకు కూడా మీరు ఏ ఊరికి అయినా ప్రతి ఊరికి శ్మశాన వాటిక ఇవ్వడం జరిగింది. వైకుంఠ ద్వామం అని పెద్ద ఎత్తున మీరు ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రచారం చేసుకున్నటువంటి నీ ముంపు గ్రామం అయినటువంటి త్యాగాలు చేసిర్రు అని చెప్పేసి మీరు చెప్పుకునేటువంటి వేములగడ్, మల్లన్న సాగర్ ముంపు గ్రామాలైనా సరే, కొండపోచం ఏ గ్రామాలైనా సరే ఇప్పటి వరకు శ్మశాన వాటిక కట్టకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈరోజు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు కూడా శ్మశాన వాటిక గురించి మీరు ఆలోచించకపోవడము, మీరు ఏదంటే ఆ రోజు చెప్పినటువంటి త్యాగాలకు మేము ఖచ్చితంగా ఎన్నంటే ఉంటామని చెప్పేసి మీరు ఈ రోజు వరకు రోడ్డు పైన, మరీ సీసీ రోడ్డు పైన ఒక 10 గుంటల జాగల 14 గ్రామాలు శ్మశాన వాటిక నిర్మించడం, దీన్ని సర్వే చేసుకపోవడం, ఈరోజు ఐఓసీ ఆఫీస్కు రావడం జరిగింది. రాబోయే కాలంలో మీ ఫామ్ హౌస్ల పొంటి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా శ్మశాన వాటికతో పాటు మాకు రావాల్సిన ప్రతి హక్కు గురించి మీరు కొట్లాడాల్సిన అవసరం ఇవాళ మాకు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి మీద ఉన్నది. మీరు ముందుండి నడవాలే. ప్రభుత్వం మీద పోరాటం చేస్తారా, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. ఖచ్చితంగా మాకు రావాల్సిన ప్రతి ప్యాకేజ్ అయినా, ప్రతి ఒక్క అమౌంట్ రూపాయి అయినా మీరు ఇప్పించే బాధ్యత మీది. ఆ రోజు మీరు ఇచ్చిర్రా ఇయ్యనటువంటి 10% మాత్రమే ఉందని చెప్పారు మీరు. ఆ 10% కూడా ఇప్పించే బాధ్యత మా ఎమ్మెల్యే గారి మీదనే ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వారు ఇప్పించాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఇప్పించేదాకా వెంబడిగా ఉంటాం. నిన్నటి వరకు చనిపోయిన వాళ్ళు అంత్యక్రియలు చేయడానికి స్థలం చూపించకపోవడం వల్ల ఆర్డీఓ ఆఫీస్కి తీసుకురాలేము. కానీ ఈరోజు మాత్రం మా గ్రామంలో ఎవరు చనిపోయినా కానీ మీకు ఫామ్ హౌస్ దగ్గరికి తీసుకొచ్చి నిరసన చెప్తామని చెప్పి వాళ్ళు ముక్త కంఠంతో చెప్తున్నారు. కన్నీటి పర్యంతం అవుతున్నారు. జిల్లా అధికారులంతా ఇక్కడనే ఉంటున్నారు కనుక ఇక్కడికి వచ్చి వాళ్ళకు ల్యాండ్ కేటాయించింది ఎక్కడెక్కడ, శ్మశాన వాటికి ఎక్కడే ఉండాలి, వైకుంఠ ధామం ఎక్కడే ఏర్పాటు చేయాలని చెప్పి పూర్తిగా పరిశీలిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. నిజంగా లేదంటే ఈ సమస్యని అదే విధిగా విడిచిపెడితే మాత్రం ఈసారి ఎవరైతే చనిపోతే ఖచ్చితంగా ఫామ్ హౌస్ తీసుకొచ్చి అక్కడ అంత్యక్రియలు చేస్తామని చెప్పి ఈ ముంపు గ్రామాల ప్రజలు చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, గజ్వేల్.